హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అండ్ పీజీ అడ్మిషన్లకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి స్టూడెంట్స్ అంతా కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడగడం కూడా జరిగింది. ఈ ఇయర్ కి అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 ఇయర్ కి అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. అయితే ఎవరైతే ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలని అంటే రెగ్యులర్ గా చదువుకునే ఆపర్చునిటీ లేకపోవడం వల్ల చదువు ఆపేసిన వారు కానీ లేదా ప్రొఫెషనల్ గా ఏదైనా వర్క్ చేస్తూ ఉండి చదువుకోవాలన్న ఆశ ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్ కి, ఇంకా ఇతరత్ర పనులలో నిమగ్నమైన వారికి డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి ఒక మంచి సదవకాశాన్ని అయితే కల్పిస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. నేను కూడా అదే యూనివర్సిటీ యొక్క స్టూడెంట్ ని. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఓపెన్ డిగ్రీ ద్వారానే చదువుకోవడం అయితే జరిగింది. అయితే కొంతమంది స్టూడెంట్స్ అయితే రెగ్యులర్ గా చదవలేక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈజీగా పాస్ అవ్వచ్చని చేరడం అయితే జరుగుతోంది. కానీ అలా చేయకండి. రెగ్యులర్ పిల్లలు రెగ్యులర్ గా చదువుకోండి. రెగ్యులర్ గా చదివినట్లయితే మీకు స్కాలర్షిప్ వస్తుంది అండ్ అక్కడ చదివినటువంటి మీ రెగ్యులారిటీ అనేది మిస్ అవుతారు. కాబట్టి ఎవరైతే అవకాశాన్ని లేని వాళ్ళు ఇలా ఓపెన్ డిగ్రీ అయితే చేసుకోవచ్చు, లేదా అడిషనల్ గా కోర్స్ కూడా ఒకటి ఆన్లైన్ ఒక ఆఫ్లైన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యూజీ ప్రోగ్రామ్స్ లలో ఒక్కొక్క కోర్సు అసలు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది యూనివర్సిటీ, దానికి ఫీ పేమెంట్ ఏ విధంగా ఉంటుంది అండ్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. బిఏ, బీకామ్, బిఎస్సి ఇవి యూజీ కోర్సెస్. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంఎల్ఐసి, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, డిప్లొమా అండ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తోంది. ఇక ప్రోగ్రామ్ లోకి వచ్చేస్తే బిఏ, బీకామ్, బిఎస్సికి కామన్ గా ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే పాస్ అవ్వాలి. అంటే 10+2 అయితే ఉండాలండి. 10th తర్వాత 2 years కోర్స్ ఐటీఏ కానీ ఇక ఓపెన్ ఇంటర్ కానీ ఈ విధంగా మీరు చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. పాలిటెక్నిక్ 3 years ఆర్ డిప్లొమా 2 years కూడా చేసి ఉన్న వాళ్ళకి అవకాశం అయితే ఉంది. ఇక ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 3200 అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్ 3000, థర్డ్ ఇయర్ 3000 ఉంటుంది. ఒకవేళ మీరు సైన్స్ సబ్జెక్ట్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రాక్టికల్ ఫీజు వేరుగా అయితే ఉంటుంది. ఒక్కొక్క సైన్స్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ కి మీరు 1600 అయితే ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ అయితే 800 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఇక స్టాటిస్టిక్స్ అయితే 800, కంప్యూటర్ అయితే 4000 ఎక్స్ట్రా అయితే పే చేయాలి. ఇవి పైన ఏమో కామన్ ఫీజు అండి. ఫస్ట్ ఇయర్ కి అంటే 3000 అనేది 3000 ఫస్ట్ ఇయర్ కి మాత్రమే 200 ఎక్కువగా ఉంటుంది. ఇవి కామన్ ఫీజు. మళ్ళీ ప్రాక్టికల్స్ కి అడిషనల్ గా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ చూసారు కదా, ఇంటర్మీడియట్ లేదా మీరు 10+2 ఏదైనా పాస్ అయిన వాళ్ళు ఈ ఓపెన్ డిగ్రీ అయితే చేసుకోవచ్చు. ఇంకా మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మిన్ ఎంబీఏకి మీరు 2 years కోర్సు. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ విత్ 50% మార్క్స్ తోని పాస్ అయి ఉండాలి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రం 45% ఉంటే సరిపోతుంది. ర్యాంక్ అనేది టిఎస్ఐ సెట్ లోపల ర్యాంక్ ఎంట్రన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ర్యాంక్ అంటే మీరంటే క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. ఇంకా బిఆర్ఏఓయు నిర్వహించేటటువంటి ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అయినా కూడా తీసుకోవచ్చు, లేదా టిఎస్ఐ సెట్ లో క్వాలిఫై అయినా కూడా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ అంటే యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ ఫీజులు అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ రూపీస్ 15,300 ఉంది. సెకండ్ ఇయర్ కి 15,000 ఉంది. ఇక ఎంబీఏ హెచ్హెచ్సిఎం కి 70,000 ఉందండి ఫస్ట్ ఇయర్. హెచ్హెచ్సిఎం అంటే ఇది మేనేజ్మెంట్ ఉన్నట్టుంది. 70,000. సెకండ్ ఇయర్ కి కూడా 70,000 ఉంది. నెక్స్ట్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇది కూడా 2 years కోర్సు. బ్యాచిలర్ డిగ్రీలో దానిలో దీనికి సంబంధించినటువంటి ఆప్షనల్స్ తో మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. పీజీ చేయాలనుకుంటే మీరు పీజీలో ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో అది ఖచ్చితంగా యూజీలో అయితే ఉండాలి. అంటే డిగ్రీలో మీకు ఆ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 7,800 ఉంది. సెకండ్ ఇయర్ 7,500. ఎకనామిక్స్, హిస్టరీ, తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు ఇవైతే మీకు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా దాదాపుగా 5,300 ఏమో ఫస్ట్ ఇయర్ కు ఉంది ఫీ పేమెంట్, 5,000 ఏమో సెకండ్ ఇయర్ కు ఉంది. మీకు తెలుసు కదా, ఎంఏ ఒకవేళ సోషియాలజీ తీసుకోవాలంటే సోషియాలజీ అనేది డిగ్రీలో ఒక సబ్జెక్ట్ గా ఉండాలి.
అదే పబ్లిక్ యాడ్ కూడా అదే విధంగా, హిస్టరీ కూడా అదే విధంగా ఉండాలి. ఎంఏ తెలుగు చేయాలనుకుంటే మీరు తెలుగు లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ గా అయితే ఉండాలి. తర్వాత దీనికి వచ్చేసి సేమ్ ఫీ అయితే ఉంది. లేదా ఇందులో స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ హ్యావింగ్ తెలుగు యాజ్ ఏ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ గా MIL లో తెలుగు తీసుకొని ఉండాలి. ఎంఏ హిందీకి కూడా అదే లాంగ్వేజ్ హిందీ అనేది మీకు అందులో డిగ్రీలో ఉండాలి. ఉర్దూ సేమ్ ఫీ పేమెంట్స్ అయితే ఉన్నాయి. ఇక కామర్స్ కామ్ వచ్చేసి ఇది మీరు కామర్స్ మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉండాలి. ఇక BBA BBM BA కామర్స్ విత్ కామర్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయి ఉండాలి. ఫస్ట్ ఇయర్ పేమెంట్ అయితే 7,800, సెకండ్ ఇయర్ 7,500 ఉంది. మ్యాథమెటిక్స్ కూడా MSc మ్యాథమెటిక్స్ దీనికి కూడా అదే ఫీ అయితే ఉంది. మీరు డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉండాలి. సైకాలజీకి వచ్చేసి ఇది కూడా డిగ్రీలో ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 15,300 ఉంది. సెకండ్ ఇయర్ 15,000 ఉంది. బాటనీ కెమిస్ట్రీ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ MSc ఫిజిక్స్ MSc జువాలజీ ఇవన్నీ సైన్స్ సబ్జెక్ట్స్ కి ఫీ పేమెంట్ అయితే కొంత ఎక్కువగానే ఉంటుంది. 15,300 ఫస్ట్ ఇయర్ కి అయితే ఉంది. సెకండ్ ఇయర్ కి 15,000 ఉంది. ఇక ఒక కెమిస్ట్రీకి మాత్రం ఇంకాస్త ఎక్కువే ఉందండి. 18,300 ఫస్ట్ ఇయర్ కి ఉంటే 18,000 సెకండ్ ఇయర్ కి అయితే ఉంది. ఇక బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ BLIC వచ్చేసి ఇది 1 ఇయర్ కోర్సు. గ్రాడ్యుయేట్ విత్ 50% ఆఫ్ అగ్రిగేటివ్ మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్స్ వర్కింగ్ ఇన్ రికగ్నైజ్డ్ లైబ్రరీస్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ రెగ్యులర్ ఆర్ సబ్స్టాన్షియల్ పోస్ట్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ ఎబో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ లేదా రికగ్నైజ్డ్ లైబ్రరీలో పనిచేసినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ గానే ఉండాలి. దీనికి 5,300 అయితే ఉందండి. లేదా గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ పూర్తి చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే BLIC పూర్తయిన వాళ్ళు MLIC అయితే చేసుకోవచ్చు. దీనికి ఫీజు వచ్చేసి 10,300 అయితే ఉంది. డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఉందండి. ఇది 1 ఇయర్ కోర్సు. దీనికి 8,000 ఫీ అయితే ఉంది. డిప్లొమా ఇవన్నీ డిప్లొమా కోర్సెస్ అండి. కేవలం 1 ఇయర్ కోర్సెస్ మాత్రమే. ఈ డిప్లొమా చేసినట్లయితే మీకు అడిషనల్ గా ఒక కోర్స్ అయితే ఉంటుంది అండ్ వాటికి ప్రొఫెషనల్ కోర్సెస్ కి కూడా యూజ్ అవుతుంది. డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఉంది. డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఉంది. డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది. ఇవన్నీ కూడా మీరు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ గా అయితే ఉండాలి. దీనికి ఫీ పేమెంట్ వచ్చేసి 8,000 అయితే ఉందండి. ఒక డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి మాత్రం 5,200 అయితే ఉంది. ఇంకా కోర్సెస్ ఇంకా చూసినట్లయితే డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్, డిప్లొమా ఇన్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, డిప్లొమా ఇన్ ఉమెన్స్ స్టడీస్, డిప్లొమా ఇన్ డిజిటల్ జర్నలిజం ఇవన్నీ కూడా డిప్లొమా కోర్సెస్. దాదాపుగా కోర్స్ కి అనుగుణంగా ఫీ అయితే ఉంటుంది. ఇక్కడ ఉమెన్స్ స్టడీస్ కి వచ్చేసి 4,000 ఉంది. ఇక మిగతా వాటికి కల్చర్ అండ్ హెరిటేజ్ కి 5,200 అయితే ఉంది. సర్టిఫికేట్ కోర్సెస్ 6 మంత్స్ కోర్సెస్ ఇవి అడిషనల్ క్వాలిఫికేషన్ కోసం చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ దీనికి 2,100 అయితే ఉందండి. 6 మంత్స్ కోర్సు. దీనికి 10th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ NGOs మేనేజ్మెంట్ 6 మంత్స్ కోర్సు. ఇంటర్మీడియట్ ఆర్ SSC విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో 10th తో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. 2,100 అయితే ఉంది ఫీజు. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దీనికి 5,400 ఉందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.brao.ac.in లేదా brao.online.in లేదా online.brao.ac.in ఈ వెబ్సైట్ లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే దొరుకుతాయి. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం June 13th నుండి అయితే అంటే ఈ రోజు నుండి దాదాపు నిన్నటి నుండి స్టార్ట్ అయ్యాయి. ఇక August 13th వరకు అయితే డేట్ అయితే ఉంది. దాదాపుగా 2 months టైం అయితే ఇస్తున్నారు అప్లికేషన్ కి. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి.
రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క చదువును కంటిన్యూ చేయండి. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కోర్సెస్ కూడా మీరు సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. సైన్స్ తో పాటుగా మీరు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కూడా అంటే జంబ్లింగ్ సిస్టమ్ లో కూడా తీసుకోవచ్చు. మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదైతే మీరు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక సైన్స్ సబ్జెక్టు 2 ఆర్ట్స్ అట్లా, లేదా 2 సైన్స్ గాను 1 ఆర్ట్స్ గాను అలా కూడా తీసుకోవచ్చు. ఇక ఫర్దర్ ఏవైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ మరింత లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ కి టచ్ లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే విత్ మీ.